జాతీయ గేయం వందే మాతరంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వందే మాతర గేయాన్ని అవమానించిన, ఆలపిస్తున్న సమయంలో ఆటంకం కలిగించిన తీవ్ర నేరంగా కేంద్ర ప్రభుత్వం పరిగణించనుంది. అలాగే వందే మాతరాన్ని అవమానిస్తే 3 ఏళ్లు జైలు శిక్ష విధిస్తామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు పార్లమెంట్లో కూడా బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్స్ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. అసలు ఇక్కడ వందే మాతరం మన జాతీయ గేయం యొక్క విశిష్టతను తెలుసుకుందాం. సరిగ్గా నవంబర్ 7వ తారీఖున 1875లో వందే మాతరం మొట్టమొదటిసారి పబ్లిష్ అయిందనమాట. వందే మాతర రచయిత మనకు తెలుసు బంకిం చంద్ర చటర్జీ. ఈయన యొక్క లిటరీ జనరల్ బంగదర్శన్ లో నవంబర్ 7వ తారీఖున 1875లో ఇది ఫస్ట్ టైం పబ్లిష్ అయింది. ఆ తర్వాత 1882లో ఆయన రాసిన నావెల్ ఆనంద్ మఠ్ దానిలో పబ్లిష్ అయింది. ఆ తర్వాత మనం చూస్తే గనక వందే మాతరం గీతానికి, ఈ జాతీయ గేయానికి రవీంద్రనాథ్ ఠాగూర్ మ్యూజిక్ కట్టారనమాట. వందే మాతరం అనేది మన జాతిలో అంకితం అయిపోయింది. అంతేకాదు భారతదేశం యొక్క నాగరికత, సాంస్కృతిక, రాజకీయ భావజాలాల్లో వందే మాతరం అనేది అణువణువున మమేకం అయిపోయింది. అంతేకాదు వందే మాతరం అనేది దేశం యొక్క ఐక్యత, సమగ్రత అండ్ భారతీయత. వందే మాతరం అంటే భారతమాత మన తల్లి అని చెప్పే విధంగా, మన మదర్ ల్యాండ్ కి అంటే మన కన్న భూమికి మనం దాసోహం అంటున్నాం అని అర్థం అనమాట. వందే మాతరం అంటే తల్లి నీకు వందనం, నీ ముందు నేను తల వంచుతున్నాను అని అర్థం అనమాట. ఆ తర్వాత మనం చూస్తే 1907లో మేడం బికాజీ కామా ఎక్కడైతే స్టడ్గార్డ్ బెర్లిన్ లో త్రివర్ణ పతాకం ఎగరేశారో ఆ పతాకం మీద కూడా వందే మాతరం అనే మాట రాసిందనమాట. సో వందే మాతరం మనకి థీమ్ సాంగ్ అయింది. వందే మాతరం మన గుండె చప్పుడైంది. వందే మాతరానికి మ్యూజిక్ కంపోజ్ చేసింది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారే. అది కూడా మనం గమనించాం. ఆ తర్వాత పూర్తి స్థాయిలో మన స్వతంత్ర ఉద్యమంలో వందే మాతరం అనేది మనం ఎప్పుడూ పాడుతూ వచ్చాం. అంతేకాదు వందే మాతరం అనేక మార్లు పాడినందుకు, వందే మాతరం స్లోగన్ అనేక మార్లు ఉచ్చరించినందుకు చాలా మంది అరెస్ట్ అయ్యారు. 20th May 1906 1906లో మే 20వ తారీఖున బరిసాలి ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రాంతంలో అప్పట్లో వందే మాతరం ప్రొసెషన్ అనేది జరిగిందనమాట. దానిలో వేల మంది పార్టిసిపెంట్స్ వచ్చారు. హిందూస్, ముస్లింస్ అందరూ కలిసి వందే మాతరం పాడుకుంటూ వందే మాతరం ఫ్లాగ్స్ పట్టుకుని రోడ్డు మీదకి వచ్చారు. దాంతో పాటు ఆగస్టు 1906లో బిపిన్ చంద్రపాల్ గారు వందే మాతరం అని చెప్పి ఇంగ్లీష్ డైలీ కూడా స్టార్ట్ చేశారు. ఈ వందే మాతరం థీమ్, దాని వెనకాల ఉన్న ఎమోషన్ తట్టుకోలేక బ్రిటిష్ వాళ్ళు ఫైన్లు విధించేవాళ్ళు, పోలీసుల్ని కాపలా పెట్టేవాళ్ళు. బెంగాల్లోని రంగ్పూర్ అనే ప్రాంతంలో ఎవరైతే వందే మాతరం పాడతారో వాళ్ళపైన 5 రూపాయలు ఫైన్ కూడా వేసేవాళ్ళు అప్పట్లో. అంతేకాదు వందే మాతరం పాడిన వాళ్ళని, ఆ స్లోగన్స్ రైజ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు. అంతేకాదు 1908లో ఎప్పుడైతే లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ గారు అరెస్ట్ అయ్యారో ఆయన్ని మాండలే జైల్ బర్మాకి తరలించారనమాట. ఆ టైంలో కూడా చాలా మంది యువకులు వందే మాతరం పాడారు. వాళ్ళందరినీ కూడా బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేశారు. 1-2 వందే మాతరం సంబంధించిన గాథలు, కథలు ఎన్నో. వందే మాతరం అనేది మన అందరి గుండె చప్పుడు కావాలని కోరుకుందాం.